ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు కూకట్పల్లి నియోజకవర్గంలో మంగళవారం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం పార్టీ కార్యాలయం హేమదుర్గ్ భవన్లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ గారి ఆధ్వర్యంలో భారీగా హాజరైన కాంగ్రెస్ కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య గొప్పగా జరిగాయి. రమేష్ గారు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఎస్సీ సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు, సేవాదళ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మానవతామూర్తి శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా శ్రీమతి సోనియా గాంధీ గారి అభిమానులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసిన ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి గారికి, బి బ్లాక్ అధ్యక్షులు వేణు గారికి, వైస్ చైర్మన్ ఎక్స్ లక్ష్మయ్య గారికి, మా డివిజన్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు రమాదేవి గారు, సంజయ్ గారికి, అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్లు రమేష్ గారికి, మరో రమేష్ గారికి, విచ్చేసిన సీనియర్ నాయకులు, ఏఎంసీ సభ్యులు, డిసిసి సభ్యులు, సోనియమ్మ ఏ ఆలోచన మేరకైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ ప్రజల కోరికలు నెరవేరలేదు గత 10 సంవత్సరాలు. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ మేరకు యువతకు ఉద్యోగం కల్పిస్తే అందరూ ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు సాగుతా ఉంది. రాబోయే 20 ఏళ్ళకి నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ జెండానే అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఆ దిశగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ అన్యాయం లేదు, ఎక్కడ అవినీతి లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు లేనిపోయిన నిందలు మోపి వాళ్ళ గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సమ్మిట్ బ్రహ్మాండంగా జరుగుతుంటే చూసి ఓరవలేక మీరు మీ యొక్క స్వలాభం కోసం చేస్తున్నారని చెప్పి వాళ్ళ హరీష్ రావు లాంటి వ్యక్తి మాట్లాడుతున్నా అంటే వాళ్ళ నీచ స్థితికి ఇది కారణం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ ఇచ్చే ప్రతి సంక్షేమ ఫలం పేదలకు అందాలి. ఇవాళ మనం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చాం. 10 ఏళ్లలో ఎవడో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. మనం వచ్చిన 2 ఏళ్లలో దగ్గర ఈ రాష్ట్రంలో 20 లక్షల పైచీలకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మన కూకట్పల్లి నియోజకవర్గంలో దగ్గర 20,000 మంది పేదలకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు అనేది పేదకి రేషన్ కార్డుగా అనిపించవచ్చు, కానీ మీకు దానివల్ల అనేకమైన లాభాలు ఉన్నాయి పేద ప్రజలకు. ఇవాళ మనం హాస్పిటల్లో పోవాలంటే, ఏ కార్యక్రమం బియ్యం రావాలన్నా, ఇంకా ఏ సంక్షేమ ఫలాలు మనకు అందాలన్నా కూడా దానికి ముఖ్యం రేషన్ కార్డు. కాబట్టి